ఏపీ అసెంబ్లీ మొదలైంది. ఈ ఉదయం సరిగ్గా 9:45 కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్. మొన్నటి ఎన్నికల్లో జనసేన ప్రపంచనం కనిపించింది. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగారు. పోటీ చేసిన 21 స్థానాల్లో తిరుగులేని మెజారిటీతో తన అభ్యర్థిని గెలిపించుకోగలిగారు. తాను స్వయాన 70,000కు పైగా మెజారిటీతో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీతను ఓడించారు. అసెంబ్లీకి ఎన్నికైన తొలి దఫాలోని చంద్రబాబు కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. తాజాగా శాసనసభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ ను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆహ్వానించగానే సభ హర్షధ్వానాలతో మారుమ్రోగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు చప్పట్లు కొడుతూ లేచి నిల్చున్నారు. ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కొణిదెల పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.